హలో ఫ్రెండ్స్, రీసెంట్గా రిలీజ్ అయిన ప్రభాస్ సలార్ పార్ట్ 1 మూవీ చాలా బాగుంది. ఫ్యాన్స్ ఎలా అయితే ప్రభాస్ని చూడాలని అనుకున్నారో అదేవిధంగా ప్రశాంత్ నీల్ ప్రభాస్ని ఈ మూవీలో చూపించారు. దాంతో ప్రభాస్కి బాహుబలి 2 మూవీ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు ఒక బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ప్రశాంత్ నీల్ అంటే గుర్తుకు వచ్చేది ఎలివేషన్ సీన్స్ అండ్ అలాంటి సీన్స్ ఈ మూవీలో చాలానే ఉన్నాయి. ప్లాస్టిక్ నైఫ్ అండ్ షాడోతో కూడా ఎలివేషన్ ఇవ్వడం మేబీ ప్రశాంత్ నీల్కే సాధ్యం అనుకుంటా. అండ్ కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్. మూవీలో ఉన్న ఫైట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా కాటేరామ ఫైట్ సీన్ అయితే ఫ్యాన్స్కి పూనకాలు తెప్పిస్తుంది. ఇక మూవీ ఎండింగ్లో వచ్చే ట్విస్ట్ సూపర్గా ఉంది. పృథ్వీరాజ్ నటన బాగుంది. అలాగే జాన్ విజయ్ ఒక డిఫరెంట్ విలన్ క్యారెక్టర్లో బాగా యాక్ట్ చేశాడు. అలాగే ప్రభాస్కి మదర్గా ఈశ్వరి రావు కూడా బాగా నటించారు. 2 hours 55 minutes రన్ టైం ఉన్న ఈ మూవీ నాకు ఎక్కడా బోర్ అనిపించలేదు. అయితే సెకండ్ హాఫ్లో స్టోరీ బిల్డ్ వలన కొంచెం ల్యాగ్ అనిపించింది. అండ్ రవి బసూర్ మ్యూజిక్ బాగున్నప్పటికీ కేజీఎఫ్ లెవెల్లో అయితే లేదు. అలాగే మూవీలో శృతి హాసన్ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. ప్రభాస్ షాడోస్ నుంచి బయటకు వచ్చేదే తన కోసం. కానీ మూవీలో ఆమెకు బదులుగా మరెవరైనా హీరోయిన్ని తీసుకుని ఉంటే బాగుండేదనిపించింది. ఇక ఫైనల్లీ ప్రభాస్ కటౌట్కి సరైన మూవీ పడింది. అండ్ ఈ మూవీ ఎలా ఉంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే సలార్ పార్ట్ 2 ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇక మీద ఈ వీడియోలో మూవీకి సంబంధించి కొన్ని స్పాయిలర్స్ ఉంటాయి. సో మూవీని చూడని వారు ఎవరైనా ఉంటే స్కిప్ చేయవచ్చు. ఈ మూవీ ఎండింగ్లో కాన్సర్ త్రోన్ని దక్కించుకోవడానికి గనియా ట్రైబ్కి చెందిన ముగ్గురు ఒక్కటవుతారు. అలాగే రుద్ర తన మామతో చేతులు కలుపుతాడు. అండ్ వీరు కాన్సర్ త్రోన్ని దక్కించుకోవాలని అనుకుంటారు. అయితే శౌర్యాంగ ట్రైబ్లో ఇంకా ప్రాణాలతో ఉన్న బారవా అండ్ అతని మనుషులు మాత్రం కాన్సర్ త్రోన్ని డిస్ట్రాయ్ చేయాలని అనుకుంటారు. కానీ దేవా మాత్రం వరదాని ఆ త్రోన్ మీద కూర్చోపెట్టడానికి ఫైట్ చేస్తాడు. అలాగే మూవీ చివరిలో దేవా శౌర్యాంగ ట్రైబ్కి చెందిన వాడని రివీల్ అవుతుంది. అది కూడా అతను ఆ ట్రైబ్కి లీడర్ అయిన దారా కొడుకు. సో ఈ మూవీ నెక్స్ట్ పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. 1985లో కాన్సర్ కింగ్ అయిన శివమన్నార్ చనిపోయిన తర్వాత శౌర్యాంగ ట్రైబ్కి లీడర్ అయిన దారా కాన్సర్కి కింగ్ అవ్వాలి. కానీ శివమన్నర్ కొడుకైన రాజ్ మన్నర్ త్రోన్ మీద ఆశతో శౌర్యాంగ ట్రైబ్కి చెందిన వారందరినీ వారు నిద్రలో ఉన్నప్పుడు తన మనుషులతో అటాక్ చేసి చంపేస్తాడు. అలా అతని మనుషులు దేవా హౌస్ మీద కూడా అటాక్ చేసినప్పుడే వరద తన కడియాన్ని తన రైట్ని సాక్రిఫైస్ చేసుకొని దేవా అండ్ అతని మదర్ని కాపాడి కాన్సర్ నుండి పంపించేస్తాడు. అప్పుడే దేవా వరదకి ప్రామిస్ చేస్తాడు. రాజ్ మన్నర్ మనుషులు దేవా హౌస్ మీద అటాక్ చేసినప్పుడు దేవా మదర్ అయిన ఈశ్వరీరావు క్యారెక్టర్ ఆ హౌస్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అండ్ ఆమె బాధపడేది వారి హౌస్ మీద అటాక్ జరుగుతున్నందుకు కాదు, తన భర్త అయిన దారా చనిపోయాడని తెలిసి. అయితే ఈ మూవీలో దారా ఎలా చనిపోయాడన్నది చూపించలేదు. సలార్ పార్ట్ 2 టైటిల్ వచ్చేసి శౌర్యాంగ పర్వం. సో ఈ సెకండ్ పార్ట్లో శౌర్యాంగ ట్రైబ్కి సంబంధించిన హిస్టరీని, అలాగే వారి లీడర్ అండ్ దేవాకి ఫాదర్ అయిన దారాకి సంబంధించిన స్టోరీని, అండ్ అతను ఎలా చనిపోయాడు అండ్ అతన్ని ఎవరు చంపారనేది కూడా చూపించే అవకాశాలున్నాయి. మేబీ అతన్ని రాజమన్నారే తన చేతులతో చంపి ఉండవచ్చు. అలాగే శౌర్యంగ ట్రైబ్ అంటే మన్నార్ అండ్ గనియా ట్రైబ్ వాళ్ళు భయపడుతూ ఉంటారు. సో ఎందుకు ఆ ట్రైబ్ని చూసి మిగిలిన వారు భయపడుతున్నారన్నది కూడా ఈ మూవీలో చూపించలేదు. సో గతంలో వారికి సంబంధించి ఏదో ఒక భయంకరమైన హిస్టరీ ఉండి ఉండాలి. ఆ హిస్టరీని కూడా ఈ సెకండ్ పార్ట్లో చూపించే అవకాశాలున్నాయి. అలాగే ఎలా ఇద్దరు ప్రాణ స్నేహితులు వరద అండ్ దేవాలు భద్రశత్రువులుగా మారారనేది చూస్తే ఈ మూవీలో కనిపించే ఫ్లాష్ బ్యాక్ 2010లో జరుగుతుంది. అండ్ మూవీలో ప్రెజెంట్ ఇయర్ వచ్చేసి 2017. మూవీలో ఈశ్వరరావు ఒక మాట చెబుతుంది, గత 7 ఏళ్లుగా పరిగెడుతూనే ఉన్నామని. సో 2010 టైంలోనే వరద కాన్సర్ త్రోన్ని దక్కించుకున్నాడని తెలుస్తుంది. అయితే రాజమన్నర్ నుంచి ఆ త్రోన్ని దక్కించుకోవడం అంత సులువైతే కాదు. సో డెఫినెట్లీ పార్ట్ 2లో ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది. అండ్ ఆ త్రోన్ని దక్కించుకోవడానికి గనియా ట్రైబ్ అండ్ ఆ త్రోన్ని డిస్ట్రాయ్ చేయడానికి శౌర్యాంగ ట్రైబ్ వారు ప్రయత్నిస్తారు. అలాగే శ్రేయారెడ్డి రాధారమ క్యారెక్టర్ దేవా అండ్ వరదాల మీద పగతో ఉండడం ఈ మూవీలో మనం చూసాం. రాధారమకి తన తండ్రి అయిన రాజమన్నార్ అంటే చాలా ఇష్టం. దేవా అండ్ వరదాలు రాజమన్నార్ని చంపడం వలనే ఆమె వారి మీద పగని పెంచుకొని ఉండవచ్చు. సో ఇలా కాన్సర్ త్రోన్ చుట్టూ ఉన్న ప్రమాదాలను దేవా అండ్ వరదాలు పార్ట్ 2లో ఎదుర్కోబోతున్నారు. అలాగే రాధారమ ఈ మూవీ ప్రెజెంట్ టైంలో కాన్సర్లో ఉండదు. తన తండ్రి చావు తర్వాత వరద ఆమెను కాన్సర్ నుండి
బయటకు పంపించేసి ఉండవచ్చు. అయితే శౌర్యంగా ట్రైబ్కి చెందిన వారు కాన్సార్ థ్రోన్ని డిస్ట్రాయ్ చేయడం మాత్రమే కాదు, వరద రాజమన్నార్ కొడుకు కావడం వలన వారు అతన్ని కూడా చంపడానికి ప్రయత్నించవచ్చు. అయితే వారు తన ట్రైబ్కి చెందిన వారు కావడం వలన దేవా వారిని చంపకుండా వదిలేసి ఉండవచ్చు. ఈవెన్ వరద వారిని చంపమని చెప్పినా కూడా. అయితే వరదాకి బ్రదర్ అయిన బాచీ క్యారెక్టర్ సెకండ్ పార్ట్లో చనిపోయే అవకాశాలున్నాయి. వరదాకి తన బ్రదర్ అంటే ఎంత ఇష్టమనేది ఈ మూవీలో చూపించారు. అండ్ అతని చావుకు దేవానే కారణమై ఉండవచ్చు. ఆ విధంగా దేవా అండ్ వరదాలు ఎనిమీస్గా మారి ఉండవచ్చు. అయితే బాహుబలి 2 మూవీలో కుమార్ వర్మ చావు వెనకాల ఎలాంటి కుట్ర అయితే ఉంటుందో, అలాగే వరదా బ్రదర్ క్యారెక్టర్ చావు వెనక కూడా కుట్ర జరగడాన్ని సెకండ్ పార్ట్లో చూపించవచ్చని నేను అనుకుంటున్నాను. అండ్ వీరిద్దరూ ఎనిమీస్గా మారడం వలన వీరు కూడా 2 గ్రూప్స్గా విడిపోయారని తెలుస్తుంది. దేవా, బిలాల్ అండ్ కృష్ణకాంతులు కాన్సార్ నుండి బయటకు వచ్చేస్తారు. అలాగే ఈశ్వర్రావు క్యారెక్టర్ దేవా ఒక ప్లాస్టిక్ కత్తిని పట్టుకుంటేనే చాలా భయపడిపోతుంది. కానీ మూవీలో ప్రభాస్తో పాటు ఆమె కాన్సార్కి వెళ్ళలేదు. దేవా అక్కడున్న వారిని చంపుతున్నప్పుడు ఆమె తన కళ్ళతో చూడలేదు. సో దేవా మరెవరినో చంపుతున్నప్పుడు ఆమె స్వయంగా చూసింది. అది కూడా మనకు పార్ట్ 2లో చూపించవచ్చు. మేబీ వరద కాన్సార్ థ్రోన్ మీద కూర్చున్న తర్వాత దేవా ఆమెను కూడా కాన్సార్కి తీసుకువచ్చి ఉండవచ్చు. అలాగే ఆద్య ఫాదర్ అయిన కృష్ణకాంత్ అండ్ దేవాలు ఈ మూవీ ఫ్లాష్ బ్యాక్లో ఎక్కడా కూడా కలుసుకోరు. అలాగే కృష్ణకాంత్ బిలాల్తో మాట్లాడేటప్పుడు ఇచ్చిన మాట గుర్తుంది కదా అని అంటాడు. సో గతంలో అతను వీరికి సాయం చేశాడని తెలుస్తుంది. రాజమన్నార్ని చంపడంలో అండ్ వీరు కాన్సార్ నుండి బయటపడడంలో అతను వీరికి సాయం చేసి ఉండవచ్చు. అలాగే ఈ మూవీలో ప్రభాస్కి తన ట్రైబ్ గురించి అండ్ తన ఫాదర్ గురించి తెలుసా లేదా అనేది కూడా రివీల్ చేయలేదు. నేనైతే అతనికి తెలుసుండవచ్చని అనుకుంటున్నాను. ఎందుకంటే మూవీ ఎండింగ్లో శౌర్యాంగుల రిచువల్లో వారు ఎలా అయితే స్వాడ్ని మూవ్ చేస్తారో అదేవిధంగా దేవా కూడా చేస్తాడు. సో అతనికి తన ట్రైబ్ అండ్ అతని ఫాదర్ గురించి తెలుసు. అయినా కూడా అతను తన ఫ్రెండ్షిప్కే వాల్యూ ఇచ్చి వరదాని కాన్సార్కి కింగ్ చేయాలని అనుకుంటాడు. అండ్ దీని గురించి వరదాకి కూడా తెలుసుండవచ్చు. అందుకే చిన్నప్పుడు తన కడియాన్ని సాక్రిఫై చేసి దేవాని కాపాడతాడు. అలాగే చాలామంది ఫ్యాన్స్ కూడా టీజర్లో చూపించిన డైనోసార్ సీన్ కోసం వెయిట్ చేశారు. ఈవెన్ రాజమౌళి గారు కూడా. కానీ ఈ మూవీలో ఆ సీన్ లేదు. అయితే ఆ సీన్ సలార్ పార్ట్ 2లో ఉండబోతుంది. అండ్ ఈ సీన్ టైంకి దేవా అండ్ వరదాలు కాన్సార్ థ్రోన్ని దక్కించుకొని ఉండవచ్చు. సలార్ పార్ట్ 2 మూవీలో మొదటి పార్ట్లో పరిచయం కానీ మరొక మెయిన్ విలన్ క్యారెక్టర్ కూడా కనిపించవచ్చని నేను అనుకుంటున్నాను. మేబీ ఆ క్యారెక్టర్ రాజమన్నార్కి కాన్సార్కి అవుట్ సైడ్ నుంచి హెల్ప్ చేసే వ్యక్తి ఉండవచ్చు. మూవీలో రాజమన్నార్ కొన్ని రోజుల పాటు కాన్సార్ సిటీని వదిలి బయటికి వెళ్తాడు. సో అలా వెళ్ళిన అతను ఎక్కడికి వెళ్ళాడు, ఎవరిని కలిశాడనేది ఈ మూవీలో చూపించలేదు. చూస్తుంటే ఈ కాన్సార్ వరల్డ్ మరింత బిగ్గా మారబోతున్నట్లు కనిపిస్తుంది. అండ్ ఆ పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. ఈ మూవీలో మనం చూసింది ఇండియాలో ఉన్న కాన్సార్ అనే ఒక క్రిమినల్ సిటీని అండ్ ఈ వరల్డ్లో ఉన్న మరికొన్ని క్రిమినల్ సిటీస్ని కూడా పరిచయం చేసి జాన్విక్ రేంజ్లో ఈ వరల్డ్ని కూడా బిగ్గా బిల్డ్ చేస్తే చాలా బాగుంటుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.